కానీ శతాధిపతి ఒక అద్భుతమైనటువంటి పాఠం మనందరికీ నేర్పిస్తున్నాడు. ఏంటో తెలుసా? శతాధిపతి తనకంటే అధిపతులను అతను చూడడం తన జీవితంలో కనిపించదు. శతాధిపతికి ఉన్న మంచి బుద్ధి ఏంటో తెలుసా? నాకంటే ఉన్నతమైన హోదాలో ఉన్నవాళ్ళు, నాకంటే అధికారంలో ఉన్నవాళ్ళు, నాకంటే ఆస్తిపాస్తులు ఉన్నవారిని చూసి నేనెందుకు అనవసరంగా నా మనసును పాడు చేసుకోవాలి, నేనెందుకు అనవసరంగా నా ఆరోగ్యాన్ని పాడు చేసుకోవాలి, నేనెందుకు అనవసరంగా నా తలంపులను పాడు చేసుకోవాలి? ఒక నిమిషం ఆగండి. మీ తలంపులను పాడు చేసుకోవాలనుకుంటున్నారా? మీ మనస్సును పాడు చేసుకోవాలనుకుంటున్నారా? ఎప్పుడు చూసినా ఏడుపు ముఖం పెట్టుకోవాలనుకుంటున్నారా? ఎప్పుడు చూసినా చిరాకు పడుతూ, కోపడుతూ, విసుక్కుంటూ, బహు అసహ్యంగా జీవించాలనుకుంటున్నారా? అయితే మీ అందరికీ సులభమైన మార్గం, మీకంటే అధికమైన జీవితం జీవించే వాళ్ళని చూడండి. మీరు స్కూటర్ మీద వెళ్తున్నప్పుడు పక్క వాళ్ళ ఇంట్లో కారు ఉంటే దాన్నే చూడండి. వాళ్ళకి కారు ఉంది, నాకు డొక్కు స్కూటర్ ఉంది. వాళ్ళకి కారు ఉంది, నాకు డొక్కు స్కూటర్ ఉంది. నీ డొక్కు స్కూటర్ చూడాలి, వాళ్ళ కారుని చూడాలి, ఏడు ముఖం పెట్టుకుని కూర్చోవాలి. మీరేమో రెంట్ ఇంట్లో ఉంటున్నారు, మీ స్నేహితుడేమో సొంత ఇంట్లో ఉంటున్నాడు. రెంటిల్లు సొంతిల్లు, రెంటిల్లు సొంతిల్లు. పొద్దున్నే ఇంట్లోంచి బయటికి రావాలి, నాదేమో రెంటిల్లు, ఆయనదేమో సొంతిల్లు. ఆ ముఖంలో దరిద్రం తప్ప ఇంకేమీ మీకా తెలుసు? మీ జీవితంలో సుఖం లేకుండా, సంతోషం లేకుండా, సమాధానం లేకుండా జీవించాలని ఆశపడితే మీకంటే ఉన్నతమైన స్థితిలో ఉన్నవారిని చూడండి. మీ బ్రతుకు ఎప్పుడూ భ్రష్టంగానే ఉంటుంది. మీ జీవితం ఎప్పుడు కూడా దరిద్రంగానే ఉంటుంది. ఈరోజు చాలామంది వారు కలిగి ఉన్నటువంటి వస్త్రాలు ధరించడంలో, వారు కలిగి ఉన్నటువంటి ఆహారం భుజించడంలో, వారు కలిగి ఉన్నటువంటి నివాసంలో ప్రశాంతంగా నివసించడంలో వారికి చేత కావటం లేదు. కానీ లేనిపోని వాటిని ఆశించి ఉన్న వాటిని అనుభవించకుండా అఘోరించే వాళ్ళు చాలామంది ఉన్నారు. దయచేసి విను. ఈరోజు నువ్వు ఎక్కడ ఉన్నావో అక్కడ తృప్తిగా జీవించడం నీకు చేత కాకపోతే, నువ్వు ఎక్కడ ఉండాలనుకుంటున్నావో అక్కడ కూడా తృప్తిగా ఉండడం నీ వల్ల కాదు. ఎందుకంటే తృప్తి అనేది ఇంటిలో లేదు, తృప్తి అనేది వస్త్రములో లేదు, తృప్తి అనేది వాహనంలో లేదు, తృప్తి అనేది బంగారంలో లేదు, తృప్తి అనేది ఒక మనిషి బ్రతుకులో, వ్యక్తిత్వంలో ఉంది. నీ బ్రతుకులో తృప్తి అనేది లేకపోతే నువ్వు ఏమైతే కోరుకుంటున్నావో అది నువ్వు పొందుకున్నా సరే తృప్తిగా జీవించడం నీ వల్ల కాదు.